మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో గొప్ప సంఘానికి విచ్చేసిన ఈ సహోదరులకి దేవుని యొక్క సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను వాక్యంలోనికి వెళ్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇది నాన్న మీకు చెప్పాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని యొక్క మహాకృప వల్ల వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాను. దేవుని యొక్క వాక్యం చాలా శ్రద్ధగా. ఇది నా వాక్య ధ్యానాంశము. దయా దృష్టి గలవారు ఆశీర్వదించబడుదురు. దయా దృష్టి గలవారు ఆశీర్వదించబడుదురు అంటే దయ చూపించేవారు ఎవరికైనా సరే దయ చూపించినట్లయితే వారు ఆశీర్వదించబడుదురని ఈ జీవ గ్రంథం చెప్తుందండి. ఎవరు దయ చూపించగలుగుతారు చూద్దామండి. దయ అనగా ప్రేమలో ఒక భాగం. ప్రేమ ఒక భాగం అది. దైవత్వంలో ఒక లక్షణం. చూద్దాం పరిశుద్ధ లేఖనాల నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదవండి అమ్మా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు. దయా దృష్టి గలవాడు ఆశీర్వదించబడు అని చెప్పి నీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి తండ్రి. అందులో ఆశీర్వాదము తండ్రి ఏ విధంగా మేము పొందుకోగలుగుతామో నీ జీవ గ్రంథం నుండి మాతో ఇక్కడ ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారితో, అలాగే ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారితో మీరు నేరుగా సూటిగా స్పష్టంగా నీ లేఖన భాగాల ద్వారా మాట్లాడమని, మీరు సహాయం చేయమని, నీ కృప చూపించమని, మీరే మాకు తోడుగా ఉండమని నా దేవుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసుకున్నట్లయితే లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తుందండి. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దేవుని స్తోత్రం కలిగిన దయ కలిగిన వాడు దరిద్రుడికి ఆహారాన్ని ఇస్తాడండి. ఎవరైనా సరే కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, అయ్యో పాపం అతనికి కొంత సహాయం చేయొచ్చు, ఆకలితో అలమటిస్తున్నాడు, ఆయనకి సహాయం చేయాలని చెప్పి ఒక దయ కలుగుతూ ఉంటారు. అలా ఎవరైతే చేస్తారో వారంటండి దీవెన నొందుదురు అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. వారు ఆశీర్వదించబడతారని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. మనందరం ఎలా ఉండాలంటే దయా దృష్టి కలిగిన వారై ఉండాలి, దయ చూపించే వారిగా ఉండాలి. వాక్యం వింటున్నాము, వెళ్ళిపోతున్నాం అంటే సరిపోదు, కానీ దయ కలిగి ఉండాలి. ఆ దయ ఎవరు చూపించారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పైన, నా పైన, మనందరి పైన ఆయన దయ చూపించి ఉన్నాడు. ఆయన స్వరత్వం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి! ప్రాణం పెట్టే అంత ప్రేమగా దయ చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయా దృష్టి గలవారు ఆశీర్వదించబడునని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది దయా దృష్టి అనేది ప్రేమలో ఒక భాగము. ఇవన్నీ కూడా ఏముంటాయంటే కరుణ, కటాక్షము, కనికరము, వాత్సల్యము, ప్రీతి, కృప, ఇవన్నీ కూడా దయలోకి వస్తాయండి. వీరన్నిటికీ కూడా మూల బిందువు ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే నువ్వు దయ చూపించగలుగుతావు. ఆ దయ చూపించగలుగుతున్నావు అంటే నీలో క్రీస్తు ప్రేమ ఉందని అర్థం. ఆ ప్రేమ కలిగి ఉండాలి, ఆ దయ కలిగి ఉండాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే చూద్దామండి లేఖన భాగాల నుండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆమేన్. చూసారండి, ప్రేమ అంటే ఏం చేస్తారు తెలుసండి? ప్రేమ దీర్ఘకాలము సహించును. లైఫ్ లాంగ్, జీవిత కాలం అంతా కూడా సహించేదై ఉన్నది. ఎవరి ప్రేమ అంటే ఆ దేవుని ప్రేమ. ఆ ప్రేమ కలిగిన మనము కూడా ఆ ప్రేమ చూపించే వారిగా ఉండాలి. మనం మన తోటి సహోదరుడితో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ, బిడ్డలతో కానీ, సంఘ కాపరితో కానీ, ఎవరితోనైనా సరే ఆ క్రీస్తు ప్రేమ చూపించే వారిగా ఉండాలి. అది ఎలా ఉంటుందని తెలుసా? దీర్ఘకాలము సహించును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఏమంటున్నాడంటే దయ చూపించును, ప్రేమ మత్సరపడదు
పడదు, అసూయ పడదు, ఎవరిని కూడా ద్వేషించదు, ఎంత మాత్రం కూడా అది మత్సర పడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. డంబముగా ప్రవర్తింపదు, అంటే డంబముగా అంటే బడాయిగా ప్రవర్తింపదు. అలాగే చూసుకున్నట్లయితే ఉప్పొంగదు, అంటే ఎగిసి ఎగిసి పడదు. ఎలాగంటే సముద్రపు అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ప్రేమ అనేది ఎలా ఉండాలంటే శాశ్వతమైన ప్రేమ, సమాధానంగా ఉంటుంది, అందరికి ఈక్వల్ గా చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమే క్రీస్తు చూపించిన ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడుదురు, దీవెన నొందుదురు అని చెప్పి జీవ గ్రంథం సెలవిస్తుంది. మనమందరము కూడా ఆ దీవెన పొందుకోవాలంటే అందరితో కూడా దయ చూపించే వారిగా ఉండాలి, అందరికీ కూడా ప్రేమ చూపించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు ఆమేన్. ఎవరి యందు అతిశయించాలంటే మనం ప్రభువు యందే అతిశయించవలెను, మనుషుని యందు అతిశయించకూడదు. మనకున్న ధనాన్ని బట్టి కానీ, మనకున్న అందాన్ని బట్టి కానీ, మనకున్న హోదాన్ని బట్టి కానీ, మనకున్న వాక్య చాతుర్యమును బట్టి కానీ, దేన్ని బట్టైనా సరే అతిశయించవలసింది ప్రభువునందే అతిశయించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడంటే ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. అవునండి, ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఏది అయినా సరే అతిశయించినప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి థ్యాంక్ యూ గాడ్, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి దాన్ని బట్టి కూడా దేవుని బట్టి అతిశయించాలి. కానీ నీ ఉద్యోగాన్ని బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, నీకున్న ధనమును బట్టి కానీ, నీకున్న గృహాన్ని బట్టి కానీ, నీకున్న వాహనాల బట్టి కానీ మీరు అతిశయించినట్లయితే అది ఎంత మాత్రం కూడా మీకు ఆశీర్వాదము కలగదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆశీర్వాదము పొందుకోవాలి అన్నట్లయితే దేవుని అందే అతిశయించాలని చెప్పి జీవ గ్రంథము సెలవిస్తుంది. మనం ప్రభువునందే అతిశయించే వారిగా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుందండి. కీర్తన గ్రంథము 86వ దావీదు కీర్తన 15వ అధ్యాయం చూడండి అమ్మా, దేవుడు ఎవరో చాలా స్పష్టంగా లిఖింపజేసి ఉన్నాడు ఇక్కడ. 86వ దావీదు కీర్తన 15వ వచనం, ఆమేన్. చూసారండి, ప్రభువా నీవు దయా దాక్షిణ్యము గల దేవుడవు. ఆయన ఎవరండి? దయా దాక్షమును గల ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దయ చూపించేవాడు, మనకి ఏమైనా లోటు ఉన్నట్లయితే ఆ లోటుని తీర్చేవాడు ఆయన మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, అతడు దీర్ఘ శాంతవుడు, అలాగే కృపా సత్యములతో నిండినవాడు. ఆయనకి ఎప్పుడు కూడా దీర్ఘ శాంతం ఉంటుందండి, ఎవరి మీద కోపపడేవాడు కాదు, శాంతిమూర్తి అయిన శాంతం చూపించేవాడు. అలాగే కృపా సత్యములతో నింపేవాడు. మనల్ని ఎప్పుడు కూడా ఏ బిడ్డనైనా సరే కృపతో నింపడానికే దేవుడు ఆలస్యం చేస్తాడే తప్ప మనల్ని బాధ పెట్టడానికి మాత్రం కాదు. చాలా సందర్భాల్లో, చాలా పర్యాయాలు సేవకులు చెప్తూ ఉంటారు, మేలు కీడు వెనకాల మేలు జరగబోతుంది. ఒకవేళ మనకు మేలు జరుగుతుంది అంటే దాని వెనకాల ఒకవేళ కీడు జరిగినా సరే అది నీకు మేలు జరగడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కృప చూపిస్తుంటాడు, ఆయన కృప చూపించేవాడిని, కృపా సత్యమును కలివాడని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన దయ చూపించేవాడు, ఆయన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. అప్పుడు మనం ఆయనతో ఉండి ఆయన దయ మనతో ఉన్న వారిని చూపించినట్లయితే మనం ఆశీర్వదించబడుదుము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 103వ దావీదు కీర్తన 8వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే అదే మాట మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి మనకి ఏదైతే ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది పొందుకోలేకపోతున్నాం కదండి, అది పొందుకునేలాగా చేసేదే కృప. అది నేను చేస్తాను, నాతో ఉన్నట్లయితే, మీరు నన్ను వెంబడించినట్లయితే, నా వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే అది మీకు కలుగును గాక అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప మీకు దయచేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ కృప దయచేయాలి అన్నట్లయితే ఆయనలాగా మనం దయ చూపించే వారిగా ఉండాలి. ఆయన ఎటువంటి
ప్రేమ చూపిస్తున్నాడో అటువంటి ప్రేమ మన తోటి వారికి చూపించేవారు ఉండాలి, మన ఇరుగు పొరుగు వారికి చూపించేవారిగా ఉండాలి, మన సహోదరులతో ఆ ప్రేమ చూపించేవారిగా ఉండాలి. మాటల్లో కాదండి, క్రియల్లో చూపించాలని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే ఆయన ఎంత ప్రేమ చూపించాడంటే చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ద్వారా ప్రభు మాట్లాడుతాడు. ఎంత ప్రేమ చూపించాడు మనుషుల మీద. ఆమేన్. చూడండి, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూసారండి, ఎవరైనా పాపము చేసినట్లయితే అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించు ప్రభా, నేను ఇంకా పాపము జోలికి వెళ్ళను, నీతో ఉంటాను, నీ తట్టు తిరుగుతానని ఎవరైనా సరే ఆయన్ని అంగీకరించి ఆయన నామంలో రక్షణ పొందిన వారికి చెబుతున్న మాట ఏంటంటే ఆయన అంటున్నాడు, అయ్యా నీ దోషముల విషయమై నేను దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ కూడా నేను జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ పాపులే, ఎవడు కూడా నీతిమంతుడు లేదని చెప్తున్నాడు. కాబట్టి ఆ పాపములు, ఆ దోషములు మనం ఒప్పుకొని ఆయన నామములో విడిచిపెట్టినట్లయితే మిమ్మల్ని నేను కనికరిస్తాను, మీ పట్ల ప్రేమ చూపిస్తాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనందరం కూడా ఎలా ఉండాలంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. మన ప్రభు ఏమైతే చెబుతున్నాడో ఆ మాటల ప్రకారంగా విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ మాటల ప్రకారం నడుచుకోవాలి. మన పాపాలను క్షమించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఏ సమస్య వచ్చినా సరే ఆయనకి చెప్పుకున్నట్లయితే ఆయన మనకి విడుదల అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అపోస్తుల కార్యంలో కూడా చాలా అమూల్యమైన మాట మాట్లాడుతున్నాడండి. అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేడని బిగ్గరగా చెప్పిరి. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఏం చేస్తాడంటే ఋతువుల్ని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలభరితంగా చేస్తాడు, నిన్ను ఉల్లాసింపజేస్తాడు, నీ హృదయమును నింపుతున్నాడు. నా గురించి కూడా అందరూ కూడా బిగ్గరగా సాక్ష్యం చెప్తారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు అవి ఎలా ఉంటాయంటే జనులందరూ చెప్పుకొని ఆయన్ని కనపరిచేవిగా ఉంటాయి, ఆయన మహిమ పరిచేవిగా ఉంటాయని నేను వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా విత్తువాడికి ఎటువంటి ఫలభరితం ఉంటుందో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ద్వారా మాట్లాడుతున్న మాట చూద్దామండి. ఆమేన్. చూడండి, విత్తి వారికి విత్తనములను తినుటకు ఆహారము దయచేయు దేవుడు. ఎవరైతే విత్తుకుంటారో ఆ విత్తనాలకి ఫలభరితము దయచేసే వాటిని నేనే అంటున్నాడు. మనం ఏమి విత్తితే ఆ పంటే కోస్తామండి. మంచి విత్తితే మంచి కోస్తాము, చెడ్డ విత్తితే చెడ్డ కోస్తాము. కాబట్టి మనం విత్తే విత్తనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏ పని చేసినా సరే దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి. దేవుడు అసహించుకునేదిగా మనం చేసినట్లయితే దానివల్ల నష్టమే తప్ప ఆయన నుండి ఎంత మాత్రము కూడా ఆశీర్వాదము మనం పొందలేము. ఏమంటున్నాడంటే విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడను మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసేదను. అలాగే మీరు ప్రతి విషయములోను పూర్ణోద్ధార్యము భాగ్యమగునట్లుగాను మీ నీతి ఫలము వృద్ధి పొందించెను. మన నీతి ఫలము మనం ఏమైతే చేస్తున్నామో దాని వల్ల మనం ఫలభరితులు అవుతారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో కూడా చాలా అమూల్యమైన మాట మాట్లాడుతున్నాడండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం ద్వారా ఏమంటున్నాడంటే, దయగల వారి ఎడల నీవు దయ చూపించుము, యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా నుందుము. ఎవరైనా సరే దయ చూపించినప్పుడు మనం దయ చూపించే వారిగా ఉండాలి. ఆ దయ ఎవరిదంటే దేవుని యొక్క దయ ఉండాలి. ఆయన ఏ విధంగా దయ చూపించాడంటే మన పట్ల అదే దయని నీ పొరుగు వాడి పట్ల దయ చూపించే వారిగా ఉండాలి. వారిని అంటే ఏమంటున్నాడంటే నువ్వు యథార్థవంతుడుగా నుందువు, యథార్థవంతుల ఎడల
యథార్థవంతులుగా ఉన్నట్లయితే ఆయన నీ యథార్థతను చూసి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదే మాట మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం 18:25 ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట, దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థంగా నుండువు. అంతే కదండి, మన దయ చూపించినట్లయితే దేవుడు దయ చూపిస్తాడు. మన యథార్థంగా ఉన్నట్లయితే ఆయన కూడా మన పట్ల యథార్థతను చూపిస్తాడు. ఆ యథార్థతగా ఉండాలంటే దయ చూపించే వారిగా ఉండాలి. మనం అందరం కూడా ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఇంకా వేరే విషయాల ద్వారా ఆయన మాట్లాడు. అయ్యా మీరు దయ చూపించట్లేదు వారిగా ఉన్నారు, మీరు దయ చూపించండి. అమ్మా మీరు యథార్థంగా ఉండండి అని చెప్పి వాక్యం ద్వారానే మాట్లాడతారు. ఎవరైతే దయ చూపించే వారిగా ఉంటారో వారికి దయ చూపించేవాడిని అయి ఉన్నాను అంటున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 12:7 ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మత్తయి రాసిన సువార్త 12:7 మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భాగము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. అవును కదండి, ఎవరమైతే మనం కనికరమును కోరుచున్నాము, ఎవరైతే కనికరము కోరుచున్నారో వారంటండి బలిని కోరను అంటున్నాడు. ఆయన ఏం కోరుతున్నాడు అంటే మన నుండి కనికరమును కోరుతున్నాడు. అయ్యా ఎదుటి వారు ఎవరైనా బాధలో ఉంటే వారిని చూసి కనికర పడని లేదు, అంతేగాని మేము బలిని కోరటం లేదు. మీరు కనికరం చేయించినట్లయితే మీ పట్ల కూడా నేను కనికరం చూపిస్తాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకపోదురు. అంటే నిర్దోషులు తప్పు చేయనటువంటి వారి మీద నింద మోపి ఇతను దోషి అని చెప్తూ ఉంటున్నారు కదండి, వారితో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే నిర్దోషులను దోషులుగా మీరు తీర్పు తీర్చవద్దు. ఎంత మాత్రం కూడా ఆ తీర్పు నేను తీరుస్తాను. ఎవరు దోషో ఎవరు నిర్దోషో నాకు తెలుసు. దయచేసి ఎవరి మీద కూడా తప్పుడు అబండాలు వారి మీద మోపి వారు దోషని చెప్పి ఎవరు కూడా మన తీర్పు తీర్చడానికి వీలు లేదని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఎవరు తీర్పు తీర్చనంటే వాళ్ళు ఎవరిలో దేవుని యొక్క దయ ఉంటుందో, ఎవరిలో దేవుని యొక్క ప్రేమ ఉంటుందో వారు ఎవరు కూడా నిర్దోషిని దోషి అని చెప్పి తీర్పు తీర్చడని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రికలో దయ గురించి మరొక చోట మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:32 ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. ఏమంటున్నాడంటే ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించాడు. చూసాడండి, ఆ ప్రకారమే దేవుడు ఎలా మనల్ని క్షమించాడో ఆ ప్రకారమే ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలంటే క్షమించే వారిగా ఉన్నట్లయితే మనం క్షమించబడతామంటున్నారండి. మనం ఒకరిని ఒకరు క్షమించే బిడ్డలుగా ఉండాలని చెప్పి దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారానే మాట్లాడతాడు. కాబట్టి మనం అందరూ ఎలా ఉండాలంటే దయ చూపించే వారిగా ఉండాలి. ఎవరైనా సరే తప్పు చేస్తే వారిని క్షమించే హృదయం కలిగి ఉండాలండి. ప్రభువు అంటున్నారు మీరు క్షమించుడి నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీరు క్షమించకపోతే నేను ఎలా క్షమిస్తాను అంటున్నాడు ఆయన. మనం క్షమించే వారిగా ఉండాలి. ఎదుటి వారి పట్ల దయ చూపించే వారిగా ఉండాలి. ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించే వారిగా ఉండాలి. నేను చెబుతున్న ఈ మాటలు ఈ లోకంలో ఉన్నవి కాదు, దేవుడు మన పట్ల చూపించాడు, ఆ కలువరిలో చూపించాడు. అటువంటి ప్రేమ, అటువంటి దయ, అటువంటి కనికరం మనం చూపించాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే సామెతల గ్రంథంలో 14:9 ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే చూద్దామండి. 14:9 మూఢులు చేయు అపరాధార్థ బలి వారి అసహ్యము చేయును. ఆమేన్. దీని అర్థం ఏంటో తెలుసండి, మూఢులు చేయు అపరాధ పరిహార్థ బలి. ఎవరైతే అపరాధం చేస్తున్నారో, ఎవరైతే పాపం చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది చేస్తారో వారిని అసహ్యం పుట్టిస్తారు. తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని కూడా ప్రోత్సహిస్తుంటారు, కానీ అది వారికి చివరికి ఎలా అవుతుందంటే వారికి అసహ్యములు పుట్టిస్తుందని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపించెదరు. ఎలా ఉండాలంటే మనం యథార్థవంతులుగా ఉన్నట్లయితే ఒకరి యందు ఒకరు దయ చూపించేది. అలాగే లూకా సువార్తలో కూడా చాలా అమూల్యమైన మాట ఉందండి. లూకా సువార్త 4:22 చదవండి.
లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దైవ మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటుండగా. చూసారండి ఆయన గురించి ఏమంటున్నారంటే అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు. ఎవరి నోటి నుండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి నుండి వస్తున్న దయగల మాటలు అంటండి. దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కదా అని చెప్పుకొని చుండిరి. దయగా మాట్లాడి ఉన్నాడండి దేవుడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా వాక్యాన్ని బోధిస్తున్నారు, నా వాక్యాన్ని వింటున్నారు, నా వాక్యాన్ని చదువుతున్నారు, నా నామంలో మీరు ప్రార్థన చేస్తున్నారు, నా నామంలో నిలబడి మీరందరూ కూడా పాటలు పాడుతున్నారు. మీరందరూ ఎలా ఉండాలంటే దయ చూపించే వారిగా ఉండాలి. దయ చూపించినట్లయితే దయగా మాట్లాడేవారిగా ఉండాలి. ఆ దయ దేవుని వద్ద నుంచి వచ్చింది. మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మీరు ఆశీర్వాదము పొందుతురు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని. అలాగే మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 26వ అధ్యాయం 24, 25 వచనాల్లో చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 24, 25 వచనాలు ఏమన్నాడంటే, మగవాడు పెదవులతో మాయం చేసి అంతరంగంలో కపటము దాచును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 తెలియని విషయములు కలవు. ఆమె చూస్తారండి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పగవాడు గురించి చెప్తున్నాడు. మన మీద ఎవరైనా పగ ఉంటది కదండి, ఎవరికైనా ద్వేషం ఉంటది కదండి, వారి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడంటే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకుని. చూస్తారండి పగవాడు ఎలా ఉంటాడంటే మాటలతో మాయ చేస్తాడు, కానీ వాడి హృదయంలో వాడి అంతరంగంలో నీ మీద కోపము, ద్వేషము, అసూయ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది కపటము దాచుకునేను. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాటలు నమ్మకము. ఎంత మాత్రము కూడా పగవాడు దయగా మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాటలు మీరు నమ్మొద్దు. వాని హృదయములో 7 హేయములు కలవు, 7 అసహ్య కార్యములు కలవు. అవి నిన్ను నాశనం చేయటానికే తప్ప నేను బాగు చేయడానికి కాదు. చాలా జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. పగవాడు మనల్ని ఎవరైనా సరే మంచిగా మాట్లాడి మనం మోసం చేయాలనుకుంటున్నప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. పగవాడు మాటలు ఎంత మాత్రం కూడా నమ్మటానికి వీల్లేదు. వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాటలు నమ్మకము, వాని హృదయములో 7 హేయములు కలవని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత దారుణమండి. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండమని దేవుడు వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే 2వ రాజులు 25వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడంటే, 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడంటే అతనితో దయగా మాట్లాడి అతని పీఠము బబులోనులో తన ఎద్దునున్న రాజుల పీఠము కంటే ఎత్తు చేసెను. అవునండి, ఆయన పీఠమును ఆయన ఎత్తి చేసేవాడు అయి ఉన్నాడు. అలాగే 2వ దినవృత్తాంతంలో కూడా ఏమంటున్నాడంటే 10వ అధ్యాయం 7వ వచనంలో వారు నీవు ఈ జనుడి ఎడల దయాదాక్షిణ్యములను చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుందురని అతనితో చెప్పిరి. చూసారా అండి ఎంత చక్కటి మాట అండి. మనం ఎలా ఉండాలంటే దోస్తులై ఉంటారు. ఎవరు దోస్తులై ఉంటారంటే మనం దయగా మాట్లాడినప్పుడు అయ్యగారు వందనాలండి అని చెప్పి ఆయనకి దోస్తులుగా ఉంటుంటాం, ఆయనకి పరిచయం చేస్తూ ఉంటాం. అంతేగాని మనలో దేశం నుండి మనం దయ చూపించినట్లయితే మన హృదయంలో కపటము పెట్టుకుని అయ్యగారు వందనాలంటే దేవుడు సేవకులకి తెలియపరుస్తాడు. మనతో ఉన్నవారే మనకు ఎవరైనా సరే అటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు కూడా బయలుపరుస్తాడు దేవుడు. ఏ విధంగా మనం దేవుల్లో ఉంటున్నాం కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండని వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి అది గమనించవలసిందిగా నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఆయన అంటున్నాడు సామెతల గ్రంథం 21:10లో కూడా ఏమంటాడంటే భక్తిహీనుడు మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగు వానికై దయ తలచడు. ఎంత మాత్రం కూడా దయచేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. ఎవడైనా సరే దేవుని నమ్మనటువంటి వాడు, దేవుని వాక్యం ఎరగనటువంటి వాడు ఏమి చేస్తూ ఉంటాడంటే వాడి మనస్సు అంటే కీడు చేయగోరు. ఎప్పుడు కూడా ఎవరికి అపాయము చేయాలని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎవరు అంటే దేవుడిని అంగీకరించినటువంటి వారు, దేవుని వాక్యము తెలియనటువంటి వారు. వాడు తన పొరుగు వానికై దయతలచడు. ఎంత మాత్రం కూడా నువ్వు ఆపదలో ఉన్నా, నువ్వు ప్రమాదంలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా నీ పట్ల 1% కూడా కనికరం చూపించడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే వారు చూసుకున్నట్లయితే భక్తిహీనులు అని చెప్పి దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సామెతల గ్రంథంలో 22:1లో కూడా ఏమంటున్నాడంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనందరం కూడా
ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి నేను వాక్యానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 3:3 కూడా ఏమన్నాడంటే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనేయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, వాని హృదయం అనే పలక మీద రాసుకొనుము. ఎంత గొప్ప మాటలండి. మనం ఎప్పుడు కూడా దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనేయకుండా చూసుకోమని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం కంఠభూషణం అంటే ఎప్పుడు కూడా మన నోటి నుంచి వచ్చే మాటల్లో ఉండాలి, మన గొంతుకులో ఉండాలి, దయ చూపించే వారిగా ఉండాలి. అవి నీ హృదయం అనే పలక మీద నీ మనసులో దాచుకోవాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు అటువంటి వారు ఏ విధంగా ఆశీర్వదించబడతారంటే, సామెతల గ్రంథం 3:4 అంటున్నాడు, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నువ్వు దయనుంది మంచివాడు అని అనిపించుకొందువు. ఎవడు అనిపించుకుంటాడంటే, దయను సత్యమును ఎన్నడు విడవకుండా ఉంటాడు. చూడండి, వాడు కంఠభూషణంగా చేసుకుంటాడు కదండి. అటువంటి వారిని ఆయన మాట్లాడుతున్న మాట అంటే, అప్పుడు దేవుని దృష్టి అందును అలాగే మానవుల దృష్టి అందును దేవుని దయనందును మంచివాడని అనిపించుకొందును. మనమందరం మంచివారిగా అనిపించుకోవాలి అన్నట్లయితే కనుక మనందరం ఎలా ఉండాలంటే, దయా దృష్టి గల వారిగా ఉండాలి, దయ చూపించే వారిగా ఉండాలి. దయా దృష్టి గల వారు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చిన వాడు అట్టివాడు ఆశీర్వాదమునందును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం కూడా దయా దృష్టి కలిగే వారుగా ఉండాలి. మనందరిలో కూడా ప్రేమ, కరుణ, కటాక్షము, ప్రీతి, కృప, జాలి ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నట్లయితే, దేవుని యొక్క దయ మనలో ఉన్నట్లయితే, ఆ ప్రజల్లో ఆ దయ మనం చూపించినట్లయితే దేవుని కాపుదల మనందరికీ ఉండాలి. అట్టి దయ మన కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా, మనకు ఉన్న వాళ్ళందరికీ కూడా అటు కృప చూపించమని, అటు దయ చూపించమని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు మన విడుపుల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.